జేమ్స్ ఎవరెవరు ఉన్నారు లైన్లో? జేమ్స్, నీ మీదేనా దాడి జరిగింది? అది నిజమేనా? నేను చదివింది అది నీ ఫేసేనా? ఘోరంగా కొట్టి కోసి ఆ వచ్చేదో నీతో తాగించి హోటల్లో తీసుకెళ్లి 1.5 డే నుంచి చిత్రహింస చేశారట కదా, అది నిజమేనా? ఎప్పుడు జరిగింది ఇది? వచ్చ పోసారు నీ మీద, చెదగొట్టారు, కోసారు నీ ముఖం మీద, రాడ్లతో కొట్టారట. అబ్బా, మరి ఎలా తప్పించుకున్నావు? ఎన్ని రోజులు నిన్ను 1 డే చేశారా? ఇలాగా 2 డేసా? 1.5 డే నీకు ఇలాగ 1 డే 1.5 డే చేశారు. ఏదో అరగంట గంట కాదు. మరి ఏ ఊర్లో జరిగింది ఇది? తిరుపతి ఎక్కడ? ఏ గ్రామం ఇది? సిటీలోనేనా? ఆహాహా. ఎలా నిన్ను తీసుకెళ్లారు? సార్ నన్ను కొట్టారు సార్, నేను స్పృహ కోల్పోయాను సార్. తర్వాత బైక్స్ లో తీసుకెళ్లారండి. అయ్య బాబాయ్, నిన్ను కొడితే నువ్వు స్పృహ కోల్పోతే నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎంతమంది? దాదాపు 10 మంది దాకా ఉంటారు. 10 మంది. మరి నీతో పాటు ఇంకెవరున్నారు? నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయి పేరేంటి? ఇంకొక అబ్బాయి పేరు? అబ్బాయి పేరు సాయి సార్. సాయి. ఆయన్ని కొట్టారా? అబ్బాయిని కానీ కొట్టి బట్టలు కూడా తీసి అతని చెప్పులు అతని కళ్ళ మీదే పెట్టుకోమని, వాళ్ళందరూ కాళ్ళు పట్టుకోమని, లేకపోతే సిగరెట్లతో కలుస్తామని చెప్పి అట్లంతా బెదిరించి ఈ 10 మందిని నువ్వు గుర్తిస్తావా? గుర్తిస్తాను సార్. గుర్తించి చెప్పాను కానీ సార్, సిఐ సార్. సిఐ ఏ ఊరు సిఐతో చెప్పావు? అక్కడే సార్, తిరుచానూరు సిఐ సార్, తిరుపతి 3 టౌన్ సిఐయా? తిరుపతి తిరుచానూరు సిఐ. ఆయన పేరేంటి? ఆయన పేరు ఐడియా లేదు సార్. మరి రాత్రి వచ్చారు సార్ నా దగ్గరికి. నీ దగ్గరికి వచ్చారా? తిరుపతి తిరుచానూరు సిఐ. ఓకే, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెడతాను. 72 గంటలు టైం ఇస్తాను. శనివారం ప్రపంచ శాంతి సభ. నేను ఆదివారం సోమవారం ఇప్పుడు నిమిషాల్లో ఈ 10 మందిని అరెస్ట్ చేసి, అర్థమైందా? నీకు న్యాయం జరగకపోతే నేనున్నాను. పైన దేవుడు న్యాయం చేస్తాడు, కింద నేను న్యాయం చేస్తాను, కోర్టులు న్యాయం చేస్తాయి. నీకే హాని జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇదిగో ఇదే నెంబర్కి, నా నెంబర్కి, ఈ నెంబర్కి నువ్వు ఎనీ టైం టచ్లో ఉండు. ఈ నెంబర్ పోగొట్టుకోవద్దు. అవసరమైతే నువ్వు శనివారం ఇక్కడికి వస్తే నన్ను కలుస్తావు. మా ఆఫీసు 382 అప్రజిత్ కాలనీ ఉంటుంది. శనివారం మధ్యాహ్నం నువ్వు రాగలిగితే. నువ్వు మ్యారీడా కాదా? అన్మ్యారీడ్. ఇంకా నిన్నెవడు టచ్ చేయలేడు. ఆ బ్లడీ బాస్టర్డ్స్ ఎవరెవరు నిన్ను కొట్టారో వాళ్ళకి ఎలాంటి, చూసావా సజ్జన చెప్పి నలుగురిని ఏ విధంగా ఎన్కౌంటర్ చేసి పడేశారో న్యాయం జరుగుతుంది నీకు. చట్ట ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. 307 అరెస్ట్ చేసి చేయించాలా? ఒక్కడిని విడిచిపెట్టినా వాడి మంత్రి కొడుకైనా సరే ఆ 10 నేమ్స్ ఇప్పుడే మాకు ఆ 10 నేమ్స్ నువ్వు పెట్టేశాయి. ఇదే నెంబర్కి పెట్టేశాయి. నీకే అవసరమైనా నువ్వు వచ్చేసాయి. మా ఇంట్లో ఉండు, మా చారిటీ సిటీలో ఉండు. నేను ఇంకెవ్వడు టచ్ చేయలేడు. నీ ఫ్యామిలీని అందరినీ ఏమైనా భయం ఉంటే ఆ సాయిని కూడా తీసుకొని వచ్చేసాయి. మేము నీకు షెల్టర్ ఇస్తాం, అన్ని ఫ్రీగా చూసుకుంటాం. ఇప్పుడు నీతో మాట్లాడింది మేము మీడియాకు కూడా పంపించేస్తాం. ఎందుకంటే ఇది అందరికీ తెలియాల. ప్రవీణ్ పగడాలది హత్య అని నాకు తెలిసిన తర్వాత నేను ఎలా డిఫెండ్ చేశానో చూసా కదా మీడియాలో, పబ్లిక్ లో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. సెనేటర్స్, అమెరికన్ కాంగ్రెస్ మెన్లు స్పందించారు.
ఎవరిని స్పేర్ చేయు. ఈ కుల కుటుంబ కుట్ర ఎవడు చేసినా వాడిని సహించు. ఓకే నువ్వు ఇప్పుడు బయలుదేరి వస్తానన్నా మేము కారు రెంట్ చేసేసి పంపించేస్తాం, మొత్తం నీ ఫ్యామిలీ ఆ సాయి ఫ్యామిలీస్తో వచ్చేస్తానంటే, లేదంటే నువ్వు సేఫ్గా ఉన్నావు అక్కడ పర్వాలేదు అంటే సేఫ్ గానే ఉన్నాను సార్. నేను నెల్లూరుకి వచ్చేస్తున్నాను సార్. వెరీ గుడ్, నువ్వు నెల్లూరులో ఉన్నావు, వెరీ గుడ్. ఇప్పుడు ఇమీడియట్ గా 10 మందిలో ఎంతమంది మీద కేసు పెట్టారు? అది సమ్ అదర్స్ అన్నాను సార్. ఆ లోపల ఉన్న అక్కడ సీసీ కెమెరాలో ఉన్నారు సార్ వాళ్ళందరూ సార్. ఆహా, ఎంతమంది మీద కేసు పెట్టారు? ఏ సెక్షన్లు పెట్టారు? కిడ్నాపింగ్ సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్ పెట్టారా లేదా? పెట్టారు సార్. కిడ్నాప్ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఇంకా SC/ST కేసు అని పెట్టారు సార్. వాళ్ళందరిని అరెస్ట్ చేశారా? జైల్లో పెట్టారా? అందరినీ చేయలేదు సార్. ఇంకా ఇప్పుడు కొరకు కొన్నట్లేదు సార్. ఇప్పుడు ఎంతమందిని చేశారు ఇప్పటికి? సార్ నాకు తెలిసి ఇద్దరిని చేసినట్టున్నారు సార్. ఇమ్మీడియట్ గా 72 గంటల్లో 10 మందిని చేసేటట్టు చెప్తాం. ఆ తర్వాత నేనే యాక్షన్ తీసుకోవాలి అది తీసుకుంటాను. నువ్వు మాతో టచ్ లో ఉండు. నువ్వు కాల్ చేసి హెల్ప్ అడిగావు, హెల్ప్ అడగని వాళ్ళకి కూడా మద్దతు ఇస్తున్నావు. ఓకే సార్. ఏ అన్యాయాన్ని అవినీతిని మనం సహించం. ఓకే సార్. ఫాదర్ ఇన్ హెవెన్, కళ్ళు మూసుకో, ప్రేయర్ చేస్తాను. ఫాదర్ ఇన్ హెవెన్, ప్రొటెక్ట్ జేమ్స్, సాయి అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. Give courage to Circle Inspector and Tirupati SP and the police department to arrest all 10 rowdy shitters, criminals and killers.